హాయ్ ఫ్రెండ్స్, టుడే ఇడ్లీ రవ్వతో ఉప్పుడు పిండి ఎలా తయారు చేయాలో చెప్తాను. ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర వేసుకొని పల్లీలు వేగిన తర్వాత ఆ, వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కర్రీ కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ రెసిపీ చేసేది నేనే కాబట్టి ఒకసారి అలా కనిపించాను. చాలా సింపుల్ రెసిపీ ఫ్రెండ్స్. అన్నీ వేగిన తర్వాత ఇడ్లీ రవ్వలో లైట్గా సాల్ట్ వేసుకొని వాటర్ పోసుకొని కలిపి పెట్టుకోవాలి. మనం బియ్యం పిండితో ఉప్పుడు పిండి ఎలా తయారు చేస్తామో సేమ్ అలానే ఇది చాలా తొందరగా అవుతుంది. మేము రెసిపీలలో రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం. వేస్టేజ్ కంపెనీ, 0% కొలెస్ట్రాల్, బాగుంటుంది. స్లిమ్లో పెట్టి కలుపుకుంటే మన ఉప్పుడు పిండి రెడీ అయినట్టే.